జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనము అర్జునుడి యొక్క యుద్ధ పరాక్రమం ఎలా ఉంటుందో చెప్పుకుందాము. 3,00,00,000 మంది రాక్షసులు, వాళ్ళు కూడా దేవతలను సైతం ఓడించగలిగేటువంటి నివాత కవచులు అనేటువంటి రాక్షసుల్ని ఎలా సంహరించాడో అసలు అద్భుతంగా ఉంటుంది. యుద్ధం అంటే ఇది కదా అన్నట్టుగా ఉంటుంది. అది ఈరోజు చెప్పుకుందాం. సరే, మనం ఇప్పుడు మహాభారతంలో ఎంతవరకు వచ్చాము? అర్జునుడు దాదాపు 6 సంవత్సరాల పాటు స్వర్గంలో ఉన్నాడు ఇంద్రుడితో సహా. ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వచ్చాడు. ఇంద్రుడు అర్జునుడు నివత కవచుల్ని అద్భుతంగా సంహరించాడు అని చెప్తాడు. దాంతో ధర్మరాజు అడుగుతాడు, ఎలా జరిగింది యుద్ధం చెప్పు అర్జున అని. అప్పుడు అర్జునుడు ఇలా చెప్తున్నాడు. దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలని అర్జునుడికి ఇచ్చారు. ఇప్పుడు అర్జునుడు నివాత కవచులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. నివాత కవచులు ఎవరు? 3,00,00,000 మంది రాక్షసులు. వీళ్ళు దేవతలు, యక్షులు, కిన్నెరు, గంధర్వులు ఇలా ఎవ్వరితో కూడా చావు లేకుండా ఉండే వరం పొందిన వాళ్ళు. 3,00,00,000 మంది, ఒక్కొక్కడు 100 ఏనుగుల బలం ఉన్నవాడు, పైగా అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళ మీద ఒంటరిగా ఒక్కడే అర్జునుడు యుద్ధానికి వెళ్తాడు. ఇక ఈ నివాత కవచులు ఎక్కడ ఉంటారో తెలుసా? సముద్ర మధ్యలో ఉంటారు. ఇప్పుడు అర్జునుడు వెళ్ళేటువంటి రథాన్ని స్వయంగా ఇంద్రుడి సారథి అయిన మాతలి నడుపుతుంటాడు. ఇక అలా అది ఉంటుంది కదా, క్షణాల మీద సముద్రాన్ని చేరుకుంటుంది రథం. ఇలా నురుగలు కక్కుతూ ఉంటుంది అక్కడ పరిస్థితి. పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు, తిమింగలాలు, మొసళ్ళు, నడకొడగళ్ళు ఇలా అన్నీ కూడా మునుగుతూ తేలుతూ ఉంటాయి. ఇక అందులోకి మధ్యలోకి వెళ్ళి రథం ఆగుతుంది. రథం ఆగిన వెంటనే రాక్షసులు అనుకుంటారు ఇది ఇంద్రుడి రథం, అంటే మళ్ళీ ఇంద్రుడే వచ్చాడు యుద్ధానికి అని చెప్పేసి 3,00,00,000 మంది 3,00,00,000 బాణాలు వేస్తారు. ఒక్కసారి 3,00,00,000 బాణాలు వచ్చి రథం మీద పడేసరికి మాతలికి ఏమీ అర్థం కాదు. రథం మొత్తం బాణాలతో నిండిపోవడంతో ఒక్కసారిగా తాను ఏదైతే పగ్గాలు నడుపుతున్నాడు కదా, గుర్రం పగ్గాలు, ఆ పగ్గాలు వదిలేస్తాడు. వెంటనే అర్జునుడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా కుడి చేత్తో పగ్గాలు పట్టుకొని ఎడమ చేత్తో బాణాలు వేస్తాడు. అసలు ఓ చేత్తో రథం నడుపుతూ మరో చేత్తో బాణాలు వేస్తుంటాడు. 3,00,00,000 మందికి 3,00,00,000 బాణాలు వేస్తాడు. అప్పుడు మాతలి కొంచెం కోలుకొని మళ్ళీ పగ్గాలు చేపడతాడు. సరే మాతలి, నువ్వేమీ భయపడకు, నేనున్నాను, నీ పని నువ్వు చెయ్యని చెప్తాడు. ఇక చూడాలి వాళ్ళ మధ్య యుద్ధము. వాళ్ళ మధ్యలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా వర్ష బాణాలు వేస్తారు. ఆ వర్షంతో ఇక్కడ దేవేంద్రుడి రథం పూర్తిగా మునిగిపోతుంటుంది. వెంటనే అర్జునుడు శోషణాస్త్రం వేస్తాడు. దాంతో వర్షం ఆగిపోతుంది. ఇక వెంటనే రాక్షసులు రాళ్లవాన కురిపిస్తారు. అన్ని దిక్కుల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద పడుతుంటాయి. అప్పుడు వెంటనే అర్జునుడు పిడుగు బాణం వేస్తాడు. ఆ రాళ్ళన్నీ పిప్పి అయిపోతాయి. రాక్షసులు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు ఆగ్నేయాస్త్రం, వాయుయాస్త్రం అంటే నిప్పు గాలి కలిపి వేస్తారు. అసలు మొత్తం పొగ కప్పేస్తుంది, నిప్పు మండుతుంటుంది. వెంటనే ఏం చేస్తాడంటే అర్జునుడు వారుణాస్త్రం వేస్తాడు. వారుణాస్త్రం వేయగానే మొత్తం వర్షానికి అదంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మంటంతా ఆరిపోతుంది. ఇక ఇది ఇలా జరుగుతుంటే ఎంతసేపటికి ఇది కాదు అని చెప్పేసి రాక్షసులు చీకటి బాణాలను వేస్తారు. చిమ్మ చీకటి, మాతలికి ఎటు అర్థం కాదు. అర్జున నేను ఎటుపోనివ్వను, రథాన్ని ఎటుపోనివ్వను, నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి మాతలి గట్టిగా అరుస్తుంటాడు. వెంటనే అర్జునుడు నువ్వేం భయపడకు అని చెప్పేసి సూర్యబాణాన్ని వేస్తాడు. ఒక్కసారి సూర్యబాణం వేయగానే చీకటంతా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, చాలు, చాలా చేశారు, నేను చాలా చూశానని చెప్పేసి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని పైకి లేచి అలా గాంధీవాన్ని సంధించి బాణం వదిలితే ఒక్కో దెబ్బకి వేలు లక్షలు పడిపోతూనే ఉంటారు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు రాక్షసులు పడి చచ్చిపోతూ ఉంటారు. అలా కొద్దిసేపటికి 3,00,00,000 మంది రాక్షసులు చచ్చిపోతారు. అస్సలు పైనుంచి దేవతలు చూసి, దేవతలు రాక్షసుల యుద్ధంలో కూడా ఇంత దారుణంగా లేదే, అసలు 3,00,00,000 మందిని ఒక్కడు ఒంటరిగా మధ్యలోకెళ్ళి ఎలా చంపేసి వచ్చాడు, ఇది కదా అర్జునుడి అంటే. అర్జునుడు గొప్ప విలుకాడు, అర్జునుడి కంటే గొప్పవాడు లేడు అని అంటుంటే అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ నివాత కవచులకు సంబంధించినటువంటి ఈ యుద్ధం అర్జునుడు తప్ప ఇంకెవ్వడూ చేయలేడు అన్నంత గొప్పగా చేస్తాడు. ఇది నివాత కవచుల్ని. మరి ఇప్పుడు వీళ్ళనైతే సంహరించాడు. ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడు? ఇంకా ఏమైనా ఘనకార్యాలు చేశాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
నేను మహాభారతం మొత్తం ఒక్క సంఘటన కూడా వదలకుండా చెప్పాలని సంకల్పించుకున్నాను. దాదాపు సంవత్సరం అవుతున్నా మనం ఇంకా ఒక్క పర్వం మాత్రమే పూర్తి చేసుకున్నాం. పర్లేదు, మెల్లగా చెప్పుకుందాం. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.